హలో హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రాలో తిరునాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకు తిరునాళ్ళు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది చెరుకులు. ప్రతి ఒక్కరు తిరునాళ్ళకి వెళ్ళారంటే చెరుకులు తెస్తారు. చెరుకులు తెచ్చుకున్నారంటే వాళ్ళు తిరునాళ్ళకి వెళ్ళినట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లేడీస్కి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు జనరల్గా బయట షాపుల్లో కొనే కన్నా తిరునాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్ని రకాలు ఉంటాయి, తక్కువ రేట్ వస్తాయని. చూడండి ఒకసారి. పిల్లలకేమో బొమ్మలు, కానీ ఇక్కడ కాస్ట్ నార్మల్గానే ఉన్నాయి ఆ రోజు అయితే. ఎందుకంటే ఫస్ట్ తిరునాళ్ళు కాబట్టి జనాలు పబ్లిక్ ఎక్కువ లేరని కాస్ట్ అయితే మామూలుగానే పెట్టారు. తిరునాళ్ళంగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్, లాస్ట్లో చివరిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. వీడియోలో చూడండి. అయితే డ్యాన్స్ స్టేజ్ కూడా అంతా బాగానే ఉంది. తెలంగాణలోనేమో జాతర అంటారు, కానీ ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి తిరునాళ్ళు అంటారు. అయితే ఈ ఇయర్ నేను ఎన్ని తిరునాళ్ళు వెళ్ళి కవర్ చేస్తానో వీడియోస్ పెడతాను ప్రతి ఒక్కటి. అంటే ఏ తిరునాళ్ళు ఎక్కడ అనేది. ఇది వచ్చేసి తాళూరు తిరునాళ్ళు. బొమ్మలు చూడండి అన్నీ పెట్టారు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి ఉందండి, తిరునాళ్ళలో కొంచెం చిన్నపిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దొంగతనాలు ఎక్కువ చేస్తున్నారు. 4-5 బ్యాచ్గా వచ్చి అక్కడే నుంచొని ఒకళ్ళు ఇద్దరేమో వాళ్ళతో మాట్లాడుతుంటారు, మిగతా ఇద్దరేమో అవి దొంగతనం చేస్తున్నారు. అది చాలా తప్పండి. అలా దొంగతనాలు చేయకుండా వాళ్ళు పొట్టకొట్టు కోసం మనకు అక్కడికి వస్తారు. ఎంతో అమ్ముకుంటే కానీ ఇది వాళ్ళకి ఇది అవ్వదు. అట్లా దొంగతనాలు చేయబాకండి ఎవరు కూడా. ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసిన దగ్గర వాళ్ళు 50 కేజీల సంచి నింపారు దొంగతనం చేసిన వస్తువులు. ఎందుకులేం అప్పటికి నేను ఆ షాపుడికి చెప్పా, అరే బాబు నీ ఐటమ్స్ అన్నీ వెళ్తున్నాయి, దొంగతనం చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోరా అని. ఈ బెలూన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో లైటింగ్స్ తోటి. ఈ బూరలండి తిరణాలు మొత్తం ఇంక ఇయ్యే సౌండ్. ఎవ్వరు పట్టినా ఊతనే ఉంటారు, చెవులు పగిలిపోతాయి మనకి. చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో. అచ్చు మన తిరునాళ్ళలో చిన్నప్పుడు బాగా గుర్తుకొచ్చేది అచ్చు. ఒక అచ్చు వచ్చేసి ఒక చేతికి వచ్చి 40 రూపీస్ అంట. అడిగాను ఆ అమ్మని నేను. ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయి చూడండి. ఫైనల్లీ స్టేజ్ ఇది, డ్యాన్స్ ఇది చూడండి. డ్యాన్స్ ఎట్లా వేస్తున్నారు. మొత్తం 40 మంది. అంటే నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను, చాలా పబ్లిక్ ఉన్నారు ఆ రోజు. ఇదేమో పక్క నుంచి పిల్లలు జారుడు బండ, ఆ పక్కన జంపింగ్ది. చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తిరునాళ్ళకి పిల్లల్ని తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ సైడ్ అయితే.